ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కీర్తన గ్రంథము 101:6. దేవుని యొద్ద నివసించేవారు ఎలా ఉండాలంట? నమ్మకమైన వారిగా ఉండాలంట. ఎవరిని వెతుకుతున్నాడంట? దేవుడు ఆ నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాడు. దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలంటే ముందు నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు మోసగానిలా కనపడకూడదు, అబద్ధకునిగా ఉండకూడదు, కుండాలు చెప్పేవారిగా ఉండకూడదు. ఎవరినో కవర్ చేయడానికి దేవుని ఎదుట నువ్వెందుకు అబద్ధకునిగా నిలుస్తున్నావు? ఎందుకు మోసగానిలా తప్పు చేసిన వానిలా నిలుచున్నావు? ఒకసారి ఆలోచించు. ముందు మన కుటుంబానికి, తర్వాత సంఘానికి, తర్వాత సమాజానికి నమ్మకమైన వారిగా ఉండాలి. అప్పుడే ప్రపంచంలో నువ్వు ఏ మూలన దాగి ఉన్నా దేవుడు నిన్ను గుర్తుపడతాడు, తన రాజ్యంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు. కాబట్టి నమ్మకమైన జీవితం జీవిస్తూ దేవునికి దగ్గరవుతావో, లేక జనుల కోసం జీవిస్తూ దేవునికి దగ్గరగానే ఉన్నాను అనే భ్రమలో జీవిస్తూ దేవునికి దూరం అవుతావో నీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.